దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తూ ఉండటంతో మేడారం భక్తజన సంద్రంగా మారింది. ఈ నెల 24 వరకు జాతర జరగనుంది. మొదటి రోజు పడిగిద్దరాజు గోవిందరాజులు మేడారం గద్దెపైకి చేరడంతో మేడారం జాతరకు బీజం పడింది. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 21 నుంచి 24 వరకు జరిగేటువంటి అతిపెద్ద గిరిజన మహాజాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాజాతరకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు. లక్షలాదిగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి 4 రోజుల పాటు జరిగేటువంటి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమై 21, 22, ఈసారి ఫిబ్రవరి నెలలోని 21, 22, 23, 24 తేదీల్లో జాతర అనేటువంటిది ప్రారంభమవుతున్నది. 21వ తేదీన నిన్న జరిగినటువంటి సారలమ్మ కన్నెపల్లి నుంచి ఇటు గద్దెలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు మహబూబాబాద్ జిల్లాలోని పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలకు తరలి వచ్చాడు. ఇటు కొండాయి నుంచి గోవిందరాజులు కూడా తరలివచ్చి 21వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత అటు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైన ఆసీనులై పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 22వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి తరలి వచ్చేటువంటి అమోఘమైనటువంటి ఘట్టం, అది మేడారం జాతరకే హైలైట్గా నిలిచేటువంటి ఘట్టం. ఇటు మేడారం ప్రజల యొక్క పన్నుల కోసం కాకతీయులతో పన్నులు కప్పం కట్టాలంటూ కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధంలో అటు మేడారానికి సంబంధించినటువంటి గిరిజన పాలకులైనటువంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి కుటుంబీకులు సారలమ్మ, అటు గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ వీళ్ళంతా కూడా ఆ యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత జంపన్న వారి మరణాన్ని తట్టుకోలేక, శత్రువుల చేతిలో ఓటమిని తట్టుకోలేక అప్పుడు సంపంగి వాగుగా పిలిచేటువంటి నేటి జంపన్న వాగులో పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అటు సంపంగి వాగులో ఆత్మార్పణం చేసుకున్న తర్వాతనే సంపంగి వాగును జంపన్న వాగుగా పిలవడం మొదలుపెట్టారు. ఆ జంపన్న వాగు ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఆ జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇటు జాతర రావడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తానికి ఇటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు 21వ తేదీన గద్దెకు చేరగా 22వ తేదీ సాయంత్రం అటు సమ్మక్క గద్దెకు చేరేటువంటి ఘట్టం, చిలకల ఘట్టం నుంచి తరలి వచ్చేటువంటి ఘట్టం. ఇటు భక్తులంతా కూడా అత్యంత భక్తి పారవశ్యంతో, తన్మయత్వంతో సమ్మక్క తల్లి తరలి వచ్చేటువంటి దారిలో అడుగడుగున రంగురంగులైనటువంటి ముగ్గులు వేసి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తుంది. సమ్మక్క భక్తులు అడుగడుగునా కూడా చిలుకల గట్టు నుంచి మేడారం వరకు అడుగడుగున రంగురంగులైనటువంటి ముగ్గులు వేసి శివసత్తుల పూనకాలతోటి, ఆట పాటలతోటి సమ్మక్క తల్లిని తరలించడం అనేటువంటిది మేడారం గద్దెకు తరలించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అటు రంగురంగులైనటువంటి ముగ్గులతో పాటుగా ఎదురుకోళ్లతో మొక్కులు చెల్లించుకోవడం, యాటపోతులను బలిచ్చి అమ్మవారికి స్వాగతం పలకడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. మొత్తానికైతే మేడారం మహాజాతరలో అటు 21 నుంచి మొదలుకొని 24 వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అటు 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకోగా 22వ తేదీన సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకుంటుంది. దేవతలంతా కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకున్న తర్వాత 23వ తేదీన మొక్కులు చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. ఈ మొక్కులు చెల్లించుకునే రోజే అనేక ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి సమ్మక్క సారలమ్మలకు ఎత్తుబెల్లాలు, ఎదురుకోళ్లతో మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం చేస్తారు. అది 23వ తేదీన మొక్కులు చెల్లించుకున్న తర్వాత 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉంటుంది.
వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులు వనప్రవేశం చేస్తారు. వనప్రవేశం చేసిన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్టుగా పూజారులు ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి వనమంతా జనంగా మారేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటికే లక్షలాదిగా 70 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో మొత్తం కలిపి 1,30,00,000లకు పైగా భక్తులు సమ్మక్క తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ సమ్మక్క సారలమ్మ దర్శించుకునేందుకోసం వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలను మొక్కులు చెల్లించేందుకోసం భక్తులైతే ఇప్పటికే లక్షలాదిగా కోలాహలంగా ఆటపాటలతోటి సంతోషంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మేడారం జాతరకు సంబంధించినటువంటి మొత్తం 4 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు.